హలో ఎవ్రీవన్, అందరూ ఎలా ఉన్నారు? నేను హవాయి హొనలులులో నా ఫస్ట్ డే వైకికి బీచ్లో వాక్తో స్టార్ట్ చేశా. వైకికి బీచ్ అయితే ఎంత అందంగా ఉందంటే అంత అందంగా ఉంది. దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద ఫేమస్ అండ్ వెరీ మచ్ హ్యాపెనింగ్ బీచ్. బీచ్ వాక్ అయిపోయాక మనసు తిన్నగా ఉండదుగా, దగ్గరలోని షాపింగ్ మాల్కి వెళ్ళి ఫుల్గా షాపింగ్ చేసుకొచ్చా. సెకండ్ డే ఓపెన్ టాప్ కార్ రెంట్కి తీసుకుని దగ్గరలో పాలినేషియన్ కల్చరల్ సెంటర్కి డ్రైవ్ చేసుకుని వెళ్ళా. వామ్మో, ఈ థీమ్ పార్క్ అందాలు చూస్తే కళ్ళు చెదిరిపోయినాయి. టూ మచ్ గ్రీనరీ, సూపర్ ప్రెటీ ఉంది అసలు. పులిని చూసి నక్క వాత పెట్టుకున్నట్టు అందరూ టాటూ వేయించుకుంటున్నారని నేను కూడా ఒకటి గుర్తించుకున్నా. నెక్స్ట్ డే మోపెడ్ రెంట్కి తీసుకుని మేఘాలలో తేలిపోతున్నది పాట పాడుకుంటూ పెట్రోల్ అయిపోయేంత వరకు దగ్గరలో ఉన్న ఒక 2-3 సీనిక్ ప్లేసెస్ని కవర్ చేసి రిటర్న్ వచ్చేసా హోటల్ దగ్గరికి. ఈ మోపెడ్ రైడింగ్ ఎక్స్పీరియన్స్ అయితే అస్సలు మర్చిపోలేను. నాకు ఈ సూనీస్ పిచ్ ఒకటి ఉందండి బాబు. కొన్ని బొమ్మలు కొనుక్కుని వెళ్ళి తినేసి తొంగున్న హోటల్లో. ఆ నెక్స్ట్ డే దగ్గరలో లనకాయ్ బీచ్ బాగుంటుందని లోకల్స్ చెప్తే తీసా బండి. వాళ్ళు చెప్పినట్టుగానే బీచ్ అయితే ప్రెటీ ఉంది, చాలా చాలా బాగుంది. అది అయిపోయాక ఆంధీవేలో సీ ఫుడ్ రెస్టారెంట్కి వెళ్ళి ఒక ఫుల్ లాబ్స్టర్ గట్టిగా కుమ్మేసి వచ్చేసా హోటల్కి. నెక్స్ట్ డే వచ్చి నా రిటర్న్. ఎయిర్పోర్ట్లో కూర్చుని బోర్డింగ్ కోసం వెయిట్ చేస్తూ ఉన్నా. ఫైనల్గా ఫ్లైట్ అయితే టేక్ ఆఫ్ అయింది. ట్రిప్ మెమరీస్ గుర్తు చేసుకుంటూ సేఫ్గా ఇంటికి తిరిగి వచ్చేసా.